రంగారెడ్డి జిల్లా కందుకూరులో రైతు వేదికలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. నెదునూరు గ్రామంలో రైతు వేదికను ప్రారంభించి కందుకూరులో డ్రైనేజీ లైన్, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రైతు బంధు, రైతు వేదికల ద్వారా రైతుకు గిట్టుబాటు ధర అందిస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గ్రామాలు, పల్లెలు సమగ్ర అభివృద్ధి సాధించాలనేదే సీఎం ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా ప్రణాళిక మేరకు ముందుకు సాగుతున్నారని అన్నారు. అన్ని మండలాల్లో రైతుల సంక్షేమం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీఓ, ఆర్డీఓ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. రైతన్నకు వెన్నుదన్నుగా ఈరోజు రైతుకు వెన్నెముకగా ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. ఈరోజు రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో 2600 పైచిలకు రైతు వేదికలన్నీ కూడా పూర్తి చేస్తూ రైతు వేదికలు కూడా పూర్తి చేసుకుంటూ రైతులకు అందించే ప్రయత్నం. ప్రతి రైతు వేదిక కూడా రైతులకి ఏఈఓ ఆఫీస్ కావాలి, ప్రతి క్లస్టర్ ఏర్పాటు చేసి క్లస్టర్కి ఏఈఓని అలాట్ చేయడం జరిగింది. ప్రతి రైతు వేదిక కూడా వాళ్ళకు ఆఫీస్గా ఉండాలి, అక్కడ ఏఈఓ అందుబాటులో ఉండాలి. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు ప్రతి రైతు వేదిక ఏఈఓల ఆఫీసులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా రైతుకి రైతు బంధు అనేది ఒక పెద్ద భరోసా ఏర్పడింది. విత్తనాలు వేస్తున్న టైంలో వాళ్ళ అకౌంట్లలో నేరుగా వాళ్ళ అకౌంట్లలో రైతు బంధు డబ్బులు జమ కావడం అనేది నిజంగా రైతన్నలు జన్మలో కేసీఆర్ గారిని మర్చిపోరు. ఎందుకంటే ప్రతి అకౌంట్లో వచ్చే రోజు నేరుగా పడతా ఉన్నాయి. పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, చిన్న పెద్ద సన్నకారు రైతు అని కాకుండా ప్రతి రైతు అకౌంట్లో ఈరోజు పడతా ఉన్నాయి. ఈరోజు రైతు బంధుతో పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం, రైతులకు విత్తనాలు అందుబాటులో పెట్టడం, ఫర్టిలైజర్ అందుబాటులో పెట్టడం, పంట పండిన తర్వాత ఒక గిట్టుబాటు ధర కల్పించడం అనేది పెద్ద భరోసాగా. కాబట్టి ఈరోజు దేశం మొత్తంలో వరిని ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తూ రైతులు ఈరోజు రికార్డు సృష్టించారు. దేశంలో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది ఈరోజు రైతు ప్రొక్యూర్మెంట్, వరి దిగుబడిలో. ఈరోజు దాంతోపాటు పత్తి కూడా మన దగ్గర నాణ్యమైన పత్తి ఉంది, అది కూడా పెద్ద ఎత్తున పండించాలని గౌరవ రైతులందరినీ కూడా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి రైతుకి ఈరోజు వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రాన్ని, రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెన్నంటూ ఉండాలని కోరుతాం. మేడం 2300 చిల్లర అన్నారు చెప్పారు కదా రైతు వేదికలు జిల్లాలోనా లేదా రాష్ట్ర వ్యాప్తంగా 2623 రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 83 రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని పూర్తి అయిపోయినాయి. ఈవెన్ రైతు వేదిక పూర్తి అయిన తర్వాత దాంట్లో ఫర్నిచర్ కూడా ఒక్కొక్క రైతు వేదికలో ₹1,00,000 సంబంధించిన ఫర్నిచర్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మైక్ సెట్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం. ప్రతి రైతు వేదిక దగ్గర టాయిలెట్ కంపల్సరీ అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అందుబాటులో ఉంటే ఆ రైతు వేదికను ఒక దేవాలయంలాగా రైతులు చూడాలని, రైతులందరూ ఒక దగ్గర గుమిగూడి వాళ్ళందరూ సంఘటితమై వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష. గోదాంకి సంబంధించి కందుకూరు మైసూరులో గోదామ్స్ కూడా చేస్తున్నారు. ఇంకొక మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ప్రతి జిల్లాలో కూడా రైతులు బాగా పంటలు పండిస్తూ ఉన్నారు. ప్రొక్యూర్మెంట్కి ఇబ్బంది కావద్దనేది ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క జిల్లాలో 200, 300, 400, 500, 1000 ఎకరాలు కూడా అలాట్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ల్యాండ్స్ అలాట్ చేసిన దాంట్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణ వికారాబాద్లో నవాపేట్ మండల్లో 250 ఎకరాలు ఇవ్వడం జరిగింది.